తిన్న వెంటనే బ్రష్ చేయడం. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. ఏదైనా ఎసిడిక్ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయ వంటి సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లు పంటి ఎనామిల్ను బలహీనపరుస్తుంది. సిట్రస్ పండ్లు తిన్న తర్వాత బ్రష్ చేస్తే పళ్ళపై ఎనామిల్ దెబ్బతింటుంది. వీకెండ్స్లో ఎక్కువగా నిద్రపోతున్నారా? వారమంతా పనిచేసి అలసిపోయి కొంతమంది వీకెండ్స్లో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. జనరల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన విధానం ప్రకారం వీకెండ్స్లో అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. దీని కారణంగా అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వీకెండ్స్లో ఒకేసారి నిద్రపోయే బదులు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. దీనివలన మన బాడీలోని మెటబాలిజంను మెరుగుపరచవచ్చు. భోజనం స్కిప్ చేస్తున్నారా? కొంతమంది బరువు తగ్గడానికి క్యాలరీ ఇంటేక్ తగ్గించుకోవడం కోసం మధ్యాహ్నం పూట భోజనం మానేస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం రోజంతా తరచుగా తినేవారి కంటే క్రమం తప్పకుండా భోజనం దాటివేసే వ్యక్తులు ఎక్కువగా బరువు పెరుగుతారు. మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేస్తే తరువాత ఆకలి పెరుగుతుంది. దీని కారణంగా మీరు ఎక్కువగా తింటారు. దీనివలన బరువు ఎక్కువగా పెరుగుతారు. ఎక్సర్సైజ్ తర్వాత ప్రోటీన్ షేక్. ఎక్సర్సైజ్ తర్వాత ప్రోటీన్ షేక్ తాగితే కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు పని తర్వాత రాత్రిపూట వ్యాయామం చేసి ప్రోటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. భోజనం, ప్రోటీన్ రెండూ మీ కడుపుకు హెవీగా ఉంచుతాయి. ఇది జీర్ణం కావడం చాలా కష్టంగా ఉంటుంది. యాపిల్ తొక్క తీస్తున్నారా? చాలామంది యాపిల్పై తొక్క తీసి తింటూ ఉంటారు. కానీ యాపిల్ చర్మంపై దాదాపు 2 ఫైబరు, 25% ఎక్కువ పొటాషియం, 40% ఎక్కువ వైటమిన్ ఏలు ఉంటాయి. యాపిల్ను తొక్కతో పాటు తినాలని నిపుణులు చెప్తున్నారు. ఈ అలవాట్లు మానుకోండి. చాలామంది డైట్ సోడా మంచిదని తాగుతూ ఉంటారు. డైట్ సోడా ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. జిమ్ములో ఎక్కువ వ్యాయామం చేయడం మంచిదని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కండరాలు రిపేర్ చేయడానికి సమయం దొరకదు. ఇది నిద్రకు భంగం కలిగించవచ్చు. బాటిల్లో వాటర్ తాగుతున్నారా? బాటిల్లో బ్యాక్టీరియా, రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. బాటిల్ వాటర్ బదులు శుద్ధి చేసిన పంపు నీటిని తాగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.